లాస్య చెప్పు సిందక్క. నువ్వు పసుపు చందనాల కలయిక సంతూర్ సోప్ వాడతావా? నేను సంతూర్ సోప్ వాడతానని నీకెలా తెలుసక్క? నీ చర్మపు సిసలైన నిగారింపు చెప్తుందిలే. నేనే కాదక్క, మా అక్క, మా ఇంట్లో వాళ్ళందరం యవ్వనమైన చర్మ సౌందర్యం కోసం సంతూర్ సోపే వాడతాం. అందుకే మా అక్క అందంగా ఉంటుంది, నేను డబుల్ అందంగా ఉంటాను. మీరు వాడండి. అవును, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ సూపర్ అక్క. ఈసారి నాకొచ్చే ర్యాంక్ చూసి స్టేట్ మొత్తం దద్దరిల్లిపోవాలి. అభి, అమ్మా. కళ్యాణ మండపానికేనా? అవునమ్మా, మీరు కూడా రెడీ అయిపోండి. మేము ఆల్రెడీ రెడీ అయిపోయావరా. ఓకే అయితే మరి. ఏమండి, తీసుకోండి తీసుకోండి అత్తయ్య. అమ్మా భూమి, ఏంటంటీ? ఉదయం నుంచి కాఫీ చుక్క తాగలేదమ్మా, అందుకని. సరే తెచ్చిస్తానుండండి. వద్దమ్మా, కొంచెం నేను ఎక్కువ తాగుతా కదా, నేనే పెట్టుకుంటాలే. అభి, ఏంటమ్మా? అది కాదు బాబు, ఆ అబ్బాయికి స్పృహ లేకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేయడం. ఏం పర్లేదమ్మా, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. బాబు, గుడికెళ్ళొస్తున్నాను. భూమి, ప్రసాదం తీసుకోమ్మా. తీసుకో భూమి. బాబు, గుడిలో ఉన్నది దేవుడు కాదయ్యా, నిజంగా నువ్వు మా పాలిట దేవుడివి. అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావో! ఇక్కడికిక్కడే నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. నా కొడుకు జీవితాన్ని నిలబెడుతున్న నీకు మరొక్కసారి చేతులెత్తి దండం పెడుతున్నానయ్యా. ఇంత గొప్ప సాయం చేస్తున్న నీకు. కళ్యాణ మండపానికి వెళ్ళాలి, వెళ్ళి మీ అబ్బాయిని రెడీ చేయి. గుడికి వెళ్ళటానికి ముందే రెడీ చేశాను బాబు. ఒక్క నిమిషం. ఎన్నోది? ఇందాక మరి గొంతులో చుక్క పడలేదని చెప్పా. సెంటిమెంట్ కోసం 196 చెప్తాం, అవన్నీ నిజమా ఏమిటి? అను, ఏంటి? ఇది ఒరిజినల్ బంగారమేనా? ఏ కావాలా? అవసరం వచ్చినప్పుడు అడుగుతాలే, ముందు పెళ్లికి పోదాం పద. దా. రెడీ బాబు, ఇంక బయలుదేరదామా? అమ్మా, నేను శ్రీమంతం తీసుకుని కళ్యాణ మండపానికి వెళ్తాను, మీరు మహాలక్ష్మిని తీసుకురండి. అది కదండి, దారిలో మీకేదో వేరే పనుందన్నారు కదా, మరెళ్ళేటప్పుడు శ్రీమంతిని తీసుకువెళ్ళడం మీకు ఇబ్బంది అవుతుందేమో కదా, అందుకని నేను లాసే శ్రీమంతిని తీసుకొస్తాను. అవును బావా, మేము తీసుకొస్తాంలేండి. సరే, త్వరగా వచ్చేయండి. అలాగేనండి. వస్తానమ్మా. జాగ్రత్తరా. అత్తయ్య, మేము కార్లో వెళ్తాం, మీరు ఇంకో కార్లో వచ్చేయండి. అలాగేనమ్మా. లాస్య, పది వెళ్దాం. అమ్మాయి, నేను మీతో వస్తాను. మీరు మహాలక్ష్మితో రండి ఆంటీ, బాగుంటుంది. తప్పకుండా ఆంటీ, పద. అమ్మడు, అను, చూస్తూ ఉంటే ఈ వ్యాపారం అంతా తేడా కొడుతోందే. అభి ఏమో ఒక్కడే వెళ్ళడమేంటి, శ్రీమంతునేమో భూమి తీసుకెళ్లడమేంటి? అసలు ఆ అమ్మాయికి అంత ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి? ఏమిటో అర్థం కావడం లేదు, ఏదో జరుగుతోంది. కళ్యాణ మండపంలో తీరిగ్గా ఆలోచిద్దు గాని పద. నువ్వు భలే అదృష్టవంతుడి గోపాలరావు. పెళ్లి ఏర్పాట్లన్నీ అభిరామ్ గారు దగ్గరుండి చూసుకుంటున్నారు, ఇంతకంటే ఏం కావాలి? విశాల్,
హాయ్ మామ్స్, హౌ ఆర్ యూ? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒరే నువ్వెందుకు వచ్చావురా? ఓ వాట్ ఫూలిష్ క్వశ్చన్ అంకుల్. ఎందుకు వచ్చావంటావేంటి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఒరే నీకేమైనా తిక్కంట్రా? ఒకసారి చెప్తే అర్థం కదా. అభితో పెట్టుకోవడం అంటే అనుభవాన్ని టచ్ చేసినట్టేరా. పర్వతాన్ని ఢీ కొట్టాలనుకుంటే పగిలేది మన తలేరా. నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాదగా వచ్చిందనే వెళ్ళిపో. స్టాప్ ఇట్ అంకుల్. భయపడి పారిపోవడానికి, బెదిరిపోవడానికి మీలా నేను 50 ఏజ్లో లేను, 25లో ఉన్నాను. యంగ్ బ్లడ్ పవర్ ఏంటో ఆబీగాడికి చూపిస్తాను. ఒరే నా మాట వినరా. ఎందుకురా అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు? జస్ట్ వెయిట్ అంకుల్, ముహూర్తం టైం వరకు తెలిసిపోతుంది కదా ఎవరు ఇబ్బందుల్లో పడతారో. మధ్యలో వీడి పరిస్థితి ఏమవుతుందోనన్న టెన్షన్ ఎక్కువైంది నాకు. బాబోయ్, అర్జెంటుగా బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. కళ్యాణ మండపం అటైతే ఇటు తీసుకెళ్తున్నావేంటి బేబీ? నీకు పెళ్లి చేద్దామని. అవునా? అయితే ఒక్కసారి కారాపు, ముహూర్త బలం ఎలా ఉందో చూసి చెప్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? నోరు మూసుకొని కూర్చో. ఆపి చూడు, నేనేంటో చెప్తాను. నువ్వు నా పెళ్లి ఆపడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే నేను నీ కాపురం కూల్చడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అందుకని నోరు మూసుకుని కూర్చోమని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా సరే నువ్వు నన్ను కళ్యాణ మండపానికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నావంటే నీకు నీ కాపురం కంటే ఎదుటి వాళ్ళ మీద జాలి ఎక్కువని అర్థమైంది. రాత్రి ఉన్నావు, ఆఖరికి నీ జీవితం పోయినా పర్వాలేదు, మహాలక్ష్మి జీవితాన్ని కాపాడుతానంటావా? సరే, నీ జీవితం పోవాలని నీకు అంత సరదాగా ఉంటే నేనెందుకు కాదంటాను? నీ సరదా తీరుస్తాను. నేనిక్కడే ఆగిపోతాను, నువ్వు కళ్యాణ మండపానికి వెళ్ళిపో. నా గురించి మీ ఆయన అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. మీ ఆయనకు అసలే తెక్కెక్కువ కాబట్టి ఈ రీజన్ చాలు భూమిజని అరణ్యవాసానికి పంపించడానికి. బయలుదేరు బేబీ, టైం అవుతుంది, వెళ్ళు. రేయ్, నాకు కావాల్సింది కూడా ఇదేరా. నువ్వు కళ్యాణ మండపానికి రాకుండా ఉండడం. చూడు, నీ నుంచి మహాలక్ష్మి జీవితాన్ని కాపాడుతానని చెప్పినట్టే కాపాడాను. అందుకోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా సరే ఫేస్ చేయడానికి రెడీ. ఇక నీ గురించి మా ఆయన అడిగితే ఏం చెప్పాలో, ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు తెలుసురా. ఏవండి సక్కుబాయి గారండి? ఏంటి పిల్ల? ముస్తాబయ్యాక నేనెలా ఉన్నానండి? అప్పుడే నూనెలోంచి తీసిన వేడి వేడి జంతికలా ఉన్నావే పిల్ల. అయ్య బాబోయ్, అదేం పోలికండి? మేమేమన్నా కౌలమా పూలతోటి కాయలతోటి పోల్చడానికి? మాకింతే తెలుసు మరి. హాయ్ ఎవ్రీబడి. హాయ్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇఫ్ యూ డోంట్ మైండ్ మా వుడ్బీతో కొంచెం మాట్లాడుకోవచ్చా? మాదేం పోయింది, మాట్లాడుకో. యా ప్లీజ్. పదవే పిల్ల. వావ్, సూపర్ డార్లింగ్, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ యు నో. సంబంధం లేని వ్యక్తులొచ్చి ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి. ఏ మహి, సంబంధం లేని వ్యక్తులా? వాట్ ఆర్ యు టాకింగ్? మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. మీకింకా పగటి కళ్ళు పోలేదు. 1 గంటలో నాది మా బావది పెళ్లి చూసి భోంచేసి వెళ్ళండి. అప్పటికైనా మీ చాదస్తం పోతుంది. నీకు మీ బావకు పిల్ల. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది తెలుసా? స్పృహలో లేకుండా ఈజీ చైర్లో తిరిగేవాడితో పెళ్ళేంటి డార్లింగ్? ఫూలిష్నెస్ కాకపోతే. ఏమండి, ఇంకోసారి మా బావ గురించి అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నారో ముందు మీరు బయటికి నడవండి, లేదంటే వచ్చి గొడవ చేస్తున్నారని అభిగారితో చెప్తాను. అభి అభి అభి,
అభి నన్నేం చేస్తాడు డార్లింగ్? కాసేపు ఆగు, ఆ అభికి నేనేంటో చూపిస్తాను. రేయ్ అభి సీరియస్ గా చూస్తేనే భయంతో చచ్చిపోతా. నీకెందుకు ఎక్స్ట్రాలు? ముందు బయటికి నడవు. ఓకే ఓకే, వెళ్తాను. ముహూర్తం టైంకి మీరే చూస్తారు ఈ విషయాలంటే ఏమిటో. నడు బయటికి. అరేంజ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఇంకా తోరణాలు కట్టాలి. అలాగే కడతాం టైం లేదు, యూ హావ్ టు డు ఎవ్రీథింగ్ ఫాస్ట్. Okay, ఓకే sir. Okay, sir. ఆ లైటింగ్ అది మొత్తం కరెక్ట్ గా చూసుకోవాలి. ఓకే క్విక్ క్విక్ Okay, గో sir. ఫాస్ట్. చెప్పండి. భూమి ఏంటి ఇంకా రాలేదు? ఆన్ ది వే అండి, వచ్చేస్తున్నాం. బయలుదేరి చాలాసేపు అయింది కదా, ఎనీ ప్రాబ్లం? ఆ, ఏం లేదండి. సరే త్వరగా రండి. ఓకే అలాగేనండి. అక్క ఏంటి ఆలోచిస్తున్నా? పదక్క వెళ్దాం. ఏంటి వెళ్ళేది? వెళ్ళగానే శ్రీమంత్ ఎక్కడా అని మీ బావ అడిగితే ఏం సమాధానం చెప్తాం? అవును కదా, అసలు ఈ విషయమే మర్చిపోయాను. మరి పరిస్థితి ఏంటి? అదే ఆలోచిస్తున్నానే. మహాలక్ష్మి జీవితాన్ని కాపాడాలని మాత్రమే ఆలోచించాను, కానీ శ్రీమంత్ గురించి ఏం చెప్పాలో ఆలోచించడం మర్చిపోయాను. ఏం చెప్పి సమస్య నుంచి బయటపడగలం? ఆ అక్క, ఏంటే? వాడు ఎప్పటి నుంచో స్పృహలోనే ఉన్నాడు. వాడికి పెళ్ళంటే ఇష్టం లేదు, అందుకే పారిపోయాడని చెప్తే కొంతమందిని మాత్రమే నమ్మించగలం, కానీ చంద్రికళని మహాలక్ష్మిని నమ్మించడం చాలా కష్టం. ఆ గోపాలరావు వాస్తుని కొట్టేయడం కోసం ఇది చంద్రికళ శ్రీమంతులు వేసుకున్న ప్లాన్ కాబట్టి వాడు తప్పించుకుని పారిపోయాడని చెప్తే చంద్రికళ చచ్చినా నమ్మదు, పైగా మనల్ని అనుమానిస్తుంది కూడా. ఇకపోతే మహాలక్ష్మి, ఆ శ్రీమంత్ గడు పెద్ద వెధవా అని ఆ దేవుడు వచ్చి చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేదు. అలాంటి అమాయకురాలు ఈ విషయం చెప్తే ఎలా నమ్ముతుంది? ఏడ్చి గోల పెడుతుంది. దాంతో కళ్యాణ మండపం అంతా గందరగోళం అవుతుంది. ఇవన్నీ చూసి ఆయన ఏం మాట్లాడతారో, ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్ గా ఉంది. ఛా! అక్క, ఇంత దూరం వచ్చాక ఏం జరిగినా భరించాలి, ఎదుర్కోవాలి. తప్పదక్క. ఏం జరిగితే అది జరుగుద్ది. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. పదక్క పదక్క వెళ్దాం రా. ఈ విషయాలు ఉన్న చోట ఉండట్లేదు. ఇప్పటికిప్పుడు మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చొచ్చాడు. వద్దురా నాయనా, అభితో పెట్టుకోవద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అయినా వినిపించుకోవడం లేదు. కొరివితో తల గోక్కుంటున్నాడు. చివరికి ఏమవుద్దోనని భయంగా ఉంది. అర్జెంటుగా అభితో మాట్లాడాలి. అభిగారు, ఐ కాల్ యూ లేటర్. నేను తర్వాత చేస్తాను. చెప్పండి. ఏం అర్థం కావట్లేదండి. అంతా టెన్షన్గా ఉంది. ఎందుకు? ఆ విశాల్ గాడి గురించి ఎంత చెప్పినా వినిపించుకోకుండా మహాలక్ష్మి చేసుకుంటాను అని లేనిపోని హడావిడి చేస్తున్నాడు. పైగా ఈ విషయంలో మీతో ఛాలెంజ్ కూడా చేశాడట. మీ గురించి తెలియక అతను మీతో పెట్టుకుంటున్నాడు. తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కాస్త పెద్ద మనసు చేసుకుని క్షమించండి. లేకపోతే ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయంతో ఉంటానే తప్ప నా కూతురు పెళ్లి ప్రశాంతంగా చూడలేను అభిగారు. నువ్వేం టెన్షన్ పడకు గోపాలరావు. నీ కూతురు పెళ్లిని సంతోషంగా చేస్తావు. అది నువ్వు చూస్తావు కూడా. అనవసరమైన భయాలు పెట్టుకోకుండా కూల్గా ఉండవు. ఓకే?
అక్క జాగ్రత్త. శ్రీమంత్ గురించి ఎలా చెప్తావో ఏమో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అనుమానం రాకుండా చెప్పాలక్క. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బేబీ. ఏంటి బేబీ, షాక్ అయ్యావా? క్లాసుగా ఉండే నీకే ఇన్ని తెలివితేటలుంటే ఊర మాసుగాణ్ణి మరి నాకెన్ని తెలివితేటలుండాలి భూమి? నా దారి కడ్డొస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి ఇది శాంపుల్ మాత్రమే. భయపడి జాగ్రత్త పడితే సేఫ్ జోన్లో ఉంటావు. అలా కాకుండా నా గురించి నిజం చెప్పాలని ట్రై చేసావనుకో, నీ ఎంత నువ్వే డేంజరస్ జోన్లో పడతావు. నాకెందుకులే అని ఓ గంట సైలెంట్గా ఉన్నావనుకో, నాకు మహాలక్ష్మికి పెళ్లి జరుగుతుంది. జరిగే అన్యాయాన్ని చూడలేక సంఘ సంస్కృతిలో నోరు తెరిచావనుకో, కళ్యాణ మండపమే నీకు అభికి విడాకుల వేదికవుతుంది. బంతి నీ కోట్లోనే ఉంది. ఎలా ఆడుకుంటావో నీ ఇష్టం. అలాగేనండి, ఆల్మోస్ట్ టైం అయింది. యా బాబు, వన్ సెకండ్. వీళ్ళింకా రాలేదు. నాకెందుకో టెన్షన్గా ఉందయ్యా. చూడండి ఆంటీ, మీరేం కంగారు పడకండి, వచ్చేస్తుంటారు. పర్ఫెక్ట్. బాబు, వాళ్ళొచ్చారు బాబు. కళ్యాణ మండపంలోకి నన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. తీసుకెళ్ళో. ఓకే, ఫైన్. బాయ్. వచ్చారమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను.